నిజంగా వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీలు నాకు తెలీదు. నేను వీళ్ళని చూసిన తర్వాత అండి, ఇగో ఈ 11 మందిని, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇందులో ఒక ఇది కనిపెట్టాను నేను. మొత్తం గెలిచిన 11 మందిలో 6 రెడ్డి గారిలో ఉన్నారండి, రెడ్డిలే ఉన్నారు కేవలం. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, విరూపాక్ష, తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రేగం మత్స్యలింగం. ఏమంటే ఈ ఎమ్మెల్యేల పేర్లు చూసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవడైతే నోరు పారేసుకున్నాడో, ఎవడైతే నోటుకు వచ్చినట్టు వాగాడో, అసెంబ్లీలో కానీ బయట కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నోటుకు వచ్చినట్టు వాగే బూతురాయుడు ఒక్క నాగుడు గెలవలేదండి. మినిస్టర్లు కూడా వీళ్ళందరూ కొత్తోళ్ళే, వీళ్ళెవరూ కూడా బూతులు మాట్లాడిన వాళ్ళు కాదు. ఏపీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారో చూడండి. బూతులు మాట్లాడిన ఒక్కడిని గెలవలేదు. మంత్రులతో సహా మొత్తం అంబటని, కోడాలిని, లేదా మరొక వంశీని, ఏమంటే రోజాని, పేర్నిని, మొత్తం మినిస్టర్లు అందరూ ఊడ్చి పారేసారండి జనం. ఎవరెవరు అన్ని కొత్త ముఖాలు. అంటే ఏపీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారంటానికి ఇంతకన్నా నిదర్శనం కావాలండి. అంటే ఇది ఫేస్లు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుగా ఇదే క్రమశిక్షణగా ఏం కదలకుండా వాళ్ళు నిలబడ్డాడు చూడండి, అస్సలు ఏం మాట్లాడకుండా. ఇదే వ్యక్తి అంటే ఇప్పుడు పులి సింహం అని ఎందుకంటారంటే అండి, కొంతమంది మనుషుల్ని పులులతోనూ సింహాలతోనూ పోలుస్తారు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మెంటాలిటీ పులిని సింహాన్ని పోలు ఉంటుంది అని. పులి కానీ సింహం కానీ ఎప్పుడు దాని వెనకాతల 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా చూసుకుని అప్పుడు వెళ్దు ఫైట్కి. ఒకటే ఉంటుంది. ఒకటి ఉన్నా సరే దానికన్నా బలమైన, దానికన్నా ఎత్తైన ఏనుగు మీద కూడా అటాక్ చేస్తుంది. అంటే అంత ధైర్యం, అంత కెపాసిటీ ఉన్న మనుషులు వాళ్ళని సింహంతోనూ పులితోనూ పోలుస్తారు. అవతల ఎంతమంది అన్నా ఉండయి, ఎంత బలమైన వాళ్ళన్నా ఉన్నాయి, అటాక్ ఇస్తారు. అది సింహం నైజం, పులి నైజం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పులి అనడానికి నాకు అసలు ఆయనలో ఒక్క లక్షణం కూడా కనపడలేదండి. ఎందుకంటే ఆయన జనం ఉన్నప్పుడేమో బేభత్సంగా రెచ్చిపోయాడు. 2019 నుంచి 24 దాకా ఆయన దగ్గర 151 మంది ఉన్నప్పుడు అసలు మామూలుగా కాదు, ఎలా డైలాగులు మీకు గుర్తుండే ఉంటాయి. అచ్చెన్నాయుడు గారిని అచ్చం కళ్ళు ఎంత పెద్ద పెద్ద చేసుకుంటే ఎవరు భయపడరు, ఇదే బాడీ కాదు బుర్ర పోయింది, పెద్ద పెద్ద డైలాగులు, కేకలు, అరుపులు, బెదిరింపులు. ఇంత చేసింది జగన్మోహన్ రెడ్డి నిజంగా ధైర్యవంతులేమో అనుకున్నామండి అప్పుడు. కానీ వెనకాల జనాన్ని చూసి మనోడికి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం చూసి మాట్లాడతాడు. వెనకాల జనం లేకపోతే 10 నిమిషాలు అక్కడ నిలబడి అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడని ఈరోజు అర్థమవుతుంది. 10 గంటలకు వచ్చేటట, 10-11 కరెక్ట్ 11 నిమిషాలు వెళ్ళిపోయాడట. అందరూ ఎటకారం చేస్తున్నారండి. ఆయన 11వ తారీఖున 11 గంటలకు వచ్చాడు, 11 నిమిషాలు వచ్చాడు, జరుగుతున్నాయి మొత్తానికి. మొత్తం మీమ్స్కి ట్రోలింగ్ ఐటమ్ అయిపోయి చూడండి వేళ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయన ఏం మాట్లాడి తెలుసండి. ఇప్పుడు నేను సింహంతోనూ పులితోనూ ఎందుకు పోలుస్తారని చెప్పాను. ఒక్కటే ఉన్నా సరే అంతకన్నా బలమైన వాళ్ళు ఉన్నా ధైర్యంగా నిలబడడం, ధైర్యంగా పోరాడడం అనేది ఆ సింహం లక్షణాన్ని, పులి లక్షణాన్ని గుర్తు చేస్తుంది. రండి ఆ లక్షణాన్ని మీకు గుర్తు చేస్తాను రండి. अगर आप 2025 में बैठे हो और अगर आप YouTube चैनल नहीं स्टार्ट कर रहे हो तो मैं खुला बोलता हूं, इस दुनिया में अगर बेवकूफों की लिस्ट होगी ना तो सब వయసు 76 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి, 75, 76 లేదా 74 ఆ టైంలో. ఆ వయసులో ఒక పెద్ద ఆయన అవతల అంబటి, పేర్ని, కొడాలి, దోరంపూడి, రోజా కన్నా బూతులు గలీజ్గా ఎవడాడు సీదిరి అప్పలరాజు గాడు, ఏమంటే ఇంకోటి ఎవడో ఉండేవాడు, ఆడు కూడా నోటికి ఏదో వస్తే అది వాగేవాడు. ఇలాంటి డాషలు అందరూ ప్రతిపక్షంలో కూర్చుని ఉన్నప్పుడు కేవలం 23 మందితో, అవతల 151 మంది ఉన్నారు, 23 మందితో 74 సంవత్సరాల వయసులో పెద్ద ఆయన అక్కడ కూర్చుని వాళ్ళకి ఏం మాట్లాడాడు చూడండి. నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మంది నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు, నా వయసు ఏం బాధలేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే వయసు గురించి మాట్లాడుతున్నారు.
నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉండే వ్యక్తి నేను, ప్రోగ్రెస్ ఐడియాస్ ఉండే వ్యక్తిని. ఏం బాధలేదు, ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా. ఆయన చూడండి ఎంత ధైర్యంగా, ఎంత నవ్వుతూ, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు చూడండి. 151 మంది ఉన్నారు, అందరూ బూతురాయిళ్లే, గలీజ్ ఎదవలు ఉన్నారు ఆ రోజున అసెంబ్లీలో, అనకూడదు కానీ అలాగా. అలాంటి ఎదవలు ఉన్నా సరే ఆ వయసులో పెద్ద ఆయన వచ్చి మీరు ఎంతమంది వచ్చినా సరే నేను సమాధానం చెప్తాను, ఎలా నిలబడ్డాడండి? ఈవేళ జగన్ ఒక్క నిమిషం నిలబడలేకపోతున్నాడు అసెంబ్లీలో. మీరు పాయింట్ గమనించండి. ఇప్పుడు దమ్ము అనేది ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించేది కాదండి, సమయాన్ని బట్టి బయటకు వస్తుంది, అది ఆ సందర్భంలో వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి 23 సీట్లు ఇచ్చారు, 23 సీట్లను పట్టుకుని వెళ్ళి ఆయన అక్కడ అసెంబ్లీలో కూర్చుని నన్ను నమ్మి 40% మంది ఓట్లు వేశారు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ప్రజల తరపున నేను వాయిస్ వినిపించాలి, మీరు 151 మంది ఉంటే ఏంటి చెప్తాను నేను సమాధానం అని ఎలా చెప్పాడండి ఆయన? ఎందుకు పారిపోతున్నాడండి వేళ జగన్? పారిపోవటమే కాకుండా మళ్ళీ ఎలివేషన్లు ఉంటాయి చూడండి, పారిపోవటంలో కూడా ఎలివేషను. ఏమండి నేను అసలు సాక్షి వాళ్ళు ఎలాంటి ఎలివేషన్ ఇచ్చారు తెలుసండి? నేను అది చూసి అడి అమ్మ అయితే రేపు ఏదో మొత్తానికి జరగబోతుందిరా బాబు, మన వాళ్ళు రెచ్చిపోతున్నారు అయితే వైసీపీ వాళ్ళు, వీళ్ళకి కూడా ధైర్యం వచ్చినట్టుంది అనుకున్నానండి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అలా చెప్తే నిన్న బిల్డప్ అబ్బా జరుగుతుంది అయితే అసెంబ్లీ, వీళ్ళు బయట ఏదో అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అని వైసీపీ వాళ్ళు వాగుతున్నారు కదా, అక్కడ అడుగుతారు. అడిగితే కరెక్ట్గా కూటమి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు ఆధారాలతో చెప్పుతూ కొట్టినట్టు చెప్తారు సమాధానం. రేపు జరగబోతుంది ఏదో అనుకున్నానండి. ఏంటి అడిగి పారేసేది కడిగి పారేసేది ఏంటమ్మా సాక్షి? ఏం అడిగి పారేసారు? నాకు వీళ్ళు ఎలాగా కండువాలు వైసీపీ కండువాలు వేసుకుని వస్తుంటే అదుర్స్ సినిమాలో అనుకుంటానండి. ఎన్టీఆర్ గారిని అడగడానికి బ్రహ్మానందం గారు కూడా అలాగే పదండి తేల్చేద్దామని చెప్పి ఓ 4-5 పంతులు గారిని పట్టుకుని స్పీడ్గా కోపంగా నడిచెళ్ళే సీన్ ఉంటుందండి ఒకటి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తల్లిని కాదు ప్రేమించింది పిల్లనానగానే అందరూ చీకొట్టి వెళ్ళిపోతారు. సేమ్ అదే సీన్ గుర్తొచ్చిందండి. ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కండువలు వేసుకుని మేము చెడుగుడు ఆడేస్తాం, కూటమిని చెండాడేస్తాం అని వచ్చి 2 నిమిషాలు కూడా ఉండకుండా అక్కడి నుంచి తుర్రుమని పారిపోయారండి. దేని దరిద్రం నాకు అర్థం కాదు. పారిపోవడం ఒక ఎత్తు అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారండి సిగ్గు లేకుండానే. ఇదేం కర్మ నాకు అర్థం కావట్లేదు. ఏమంటే వరద కళ్యాణి గారు అంటే ఎమ్మెల్సీ గారు, ఈవిడికి ఎమ్మెల్సీ ఇచ్చింది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుందని, శాసన మండలిలో కూర్చొని మాట్లాడుతుందని, అంతేగాని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటండి. రండిరా ఏమైనా ఉంటే రండి తేల్చుకుందాం రండి మాట్లాడదాం రండి అసెంబ్లీలో మీరు మాట్లాడిన ప్రతి ఆరోపణకి విమర్శకి మేము సమాధానం చెప్తామని మగోళ్ళ కూర్చొని ఉంటే అక్కడ వాళ్ళు వీళ్ళేంటండి పారిపోతున్నారేంటి? బయటకు వచ్చేసి బయట ప్రెస్ మీట్లు ఏంటి? అసలు బయట ప్రెస్ మీట్లు పెట్టుకునే మీకు ఈవిడి ఎమ్మెల్సీ, ఇతను ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ రండిరా బాబు అసెంబ్లీలో చర్చిందాం, మీరు చెప్పే సొల్లేంటో దానికి మేము ఆధారాలు చూపిస్తాం రండి అంటే అక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఇలా కనబడి జస్ట్ ఫోటో దిగేసి అక్కడి నుంచి ఏదో సంతకం పెట్టేసి తుర్రమని పారిపోయి బయటకు వచ్చి చీల్చెత్తా పొడి చెత్తా కాలు చెత్తా ఏంటిది? కారులో వెళ్తుంటే కుక్కలు పరిగెట్టుకు వచ్చేస్తుంటాయండి, కారు ఆపినట్టు మళ్ళీ పారిపోతుంటాయి. లేదు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు పొలోమని వచ్చేస్తాయి, టక్కుమని మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోతుంటాయి. బయట ఉన్నప్పుడు అయితే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారు, ఆ లడ్డూలో ఇలా వచ్చేసింది, అక్కడ అంబటోని అలా చేస్తారు, జోగి రమేష్ గారిని ఇలా చేస్తారు, దీని అంతటి మేము కడిగేస్తామని చెప్పిన వీళ్ళ పోటుగాళ్ళు రెండరా మాట్లాడుకుందాం అంటే ఒక్కళ్ళు లేడు అసెంబ్లీలో. పరుగు మీకు ఎప్పుడన్నా చూడండి, 2 మనుషులు మీ దగ్గరకు వచ్చి పలానా ఓడి నేను తిట్టాడని, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వచ్చి మీతో చెప్పాను ఆ పలానా ఓడి నేను తిట్టాడని, అలాగే ఆడు కూడా వచ్చి మీతో చెప్పాడు రాజేష్ నేను తిట్టాడని. అప్పుడు మీరు ఏం చేశారు? సరే ఓ పని చేద్దాం, ఇద్దరిని మొహమే పెట్టి తేల్చేద్దాం, రాజేష్ రేపు నువ్వు 9 గంటలకు వచ్చి అతను కూడా 9 గంటలకు పిలుస్తానన్నారు. అన్నప్పుడు నేను వచ్చాను 9 గంటలకి, ఆడు రాలేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? రాజేష్ చెప్పింది నిజం కాబట్టి అతను ఆధారంతో చూపించడానికి వచ్చాడు ధైర్యంగా. మగోళ్ళు వచ్చాడు, పోటుగాళ్ళు వచ్చాడు, మగోళ్ళ అన్నను వేరేగా అనుకోకండి, ఆ మాట అలా వచ్చేస్తుంది అంతే. నాకు వచ్చాడు ధైర్యవంతుడిగా వచ్చాడు, అవతలాడు రాలేదంటే ఆడు అబద్ధం చెప్పాడు. మొగం మీద పెట్టి తెలిసిన కాడు రాలేదంటే అడిగి యాదవని డిసైడ్ అయిపోతారు ఎవరా? ఇప్పుడు ఈవేళ
లేదు లడ్డూలో మేమే ఏదో చేస్తాం, ఆ వైసీపీకి క్లీన్ చీట్ వచ్చేసింది చెప్పుకొచ్చారు వాళ్ళు. మరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా, రండి దమ్ముంటూ రండి మాట్లాడదాం అన్నారు కదా. ఎందుకు అట్లేదు మీరు? పారిపోయి అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? వీధి కుక్కలు అలాగే మీదకి వస్తే గట్టిగా తిరిగితే దూరంగా వెళ్ళిపోయి మురుగుతూ ఉంటాయి. అలాగే ఉంది కదా ఇప్పుడు మీరు చేసే పని. నేను ఇలా ఇంత మోటుగా ఘాటుగా పోలుతుందని అనుకోకండి. అసలు ఈ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు 11 చోట్ల. 11 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు ఏం పని ఉంది? ఏం పని ఉందని మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజాధనంతో జీతం తీసుకున్నాకి సిగ్గు అనిపిస్తుందా అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పే పనికిమాల కబుర్లు నిజాలైతే మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడట్లేదు? ఎందుకు అసెంబ్లీలో అడగట్లేదు? అడిగితే వాళ్ళు నిజాలతో చెప్పు తీసుకొడతారని భయం మీకు. మరి అప్పుడు ఆ బయట ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? జీతాలు ఎందుకు తీసుకున్నారు మీరు? అసలు సిగ్గుంటే మీకు రాజీనామా చేయండి. ఈ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోక్కర్లేదు. మీరు రాజీనామా చేయండి. ఆ నియోజకవర్గాల నుంచి మరొక నాయకుడు ఎన్నికై ఆ నియోజకవర్గాల భవిష్యత్తు గురించి, ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. మీకు ఏ అర్హత ఉంది అసలు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామండి, ఆఫీస్కి వెళ్లకుండా జీతం తీసుకుంటాడు, ఎంత సిగ్గుచేటది. పైగా ఎలా ఆఫీస్కి వెళ్ళరు. జనరల్గా ఒక ఉద్యోగం అనుకుందామండి. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను, వెళ్తలేదు ఆఫీస్కి, 4 రోజులు వెళ్తలేదు, 2 నెలలు వెళ్ళట్లేదు. వెళ్లకుండా తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఆ రాయేష్ ఆఫీస్కి వస్తున్నాడని మేళాలు తాళాలు తీన్మార్లు పెట్టించుకున్నాను అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈడేవడు రీడు, వీడికి అసలు ఉద్యోగం వచ్చింది ప్రతిరోజు రానాకే ఆఫీస్కి, 3 నెలలకు ఒకసారి వచ్చినానికి మళ్ళీ మేళాలు తాళాలా ఏట్రా ఈ ఊరేగింపు అని చెప్పి చిరాకు పడతారా పడరండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఇతను ఒక ఎమ్మెల్యే, మరొక అతను ఒక ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలి, వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడాలి. అది మాట్లాడినప్పుడు రేపు అసెంబ్లీకి వెళ్ళిపోతాను జగన్ గారు అసెంబ్లీకి ఎంట్రీ, అసెంబ్లీకి వెళ్ళి చెడు కూడా ఆడైపోతాను జగన్. ఎందుకు మరి ఈ బిల్డప్ ఎందుకు? ఈ బిల్డప్ ఎందుకు? రాజీనామా చేయండి సిగ్గుంటే. మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా, అసెంబ్లీకి వెళ్ళడానికి మీకు భయం కదా. మీరు వెళ్తే గతంలో జరిగిన లెక్కర కుంభకోణాలు, లేకపోతే గతంలో జరిగిన డోర్ డెలివరీలు, ఇవన్నిటి గురించి సమాధానం చెప్పాలి కదా. మీకు భయం కదా, రాజీనామా చేయండి. సిగ్గు లేకుండా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకోకండి. సిగ్గు లేకుండా అలాంటి సిగ్గుమాలను బతకండి. చేయండి రాజీనామా. లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందండి, అక్కడికి వెళ్తే ఆయన చేసిన గతంలో జరిగిన తప్పులన్నీ కడిగేస్తారు కాబట్టి ఆయన డాష్ అయిపోతారు కాబట్టి పోనీ ఆయన వెళ్తలేదు, ఉన్న 10 మందికి ఏం పోయేకాలం? మీరు వెళ్ళొచ్చు కదా, మీరు వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ ప్రశ్న అడిగినా వీళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. అలా కనపడి ఎలా పారిపోతున్నారు. గతంలో పోయిన సంవత్సరం జరిగినప్పుడు అలాగే పారిపోయారు 11 నిమిషాలు ఉండి, ఇప్పుడు కూడా సేమ్ అలాగే పారిపోయారు బయట. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా తొళ్ళగొట్టి మీసాలు చెప్తుంటే దగ్గరగా ఉంటుంది చూడడానికి. పారిపోయారు కదా, పారిపోండి. వెనక్కి తిరిగి కొడుకొని పారిపోండి. మీరు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి దానికోసం జస్ట్ ఒక దొంగ అటెండెన్స్ చేసుకుని పారిపోవడానికి వచ్చారు. అటెండెన్స్ చేసుకుని పారిపోండి. బయటకు వచ్చి పోస్కోల్ కబుర్లు ఇలాంటి డ్రామాలు మాత్రం మెంగొద్దు. చూడడానికి అసహ్యం వేస్తుంది మాలాంటి వాళ్ళకి. ఎమ్మెల్యే అయిన తర్వాత నిలబడి మాట్లాడడానికి భయం ఏంటి? ఎందుకే అంత భయపడిపోతున్నారా? అంత భయపడిపోయి మీరా నాయకులు? అధికారం ఉంటేనే పీకి పొడుస్తారా మీరు? అధికారం ఉంటే మూలలో ముసలోళ్ళు వేసినా వెళ్తాడు కదా. అధికారం లేకపోయినా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? మీరు 151 మంది ఉన్నారు, పైగా మళ్ళీ ఎలా బెదిరించేవారు అనుకున్నారండి వీళ్ళు? ఎవడెవడో ఓకే కొడాలియో లేకపోతే మరొకడో నోటుకు వచ్చినట్టు వాగారు, ఓకే వాళ్ళని వదిలేద్దాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో తెలుసండి? వాళ్ళు 22 ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళకి 150 మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఒక్కసారి వేసినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానాల్లో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా ఏంటి ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అన్నది? మా వెనకాల 150 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళు కానీ లేచారంటే వాళ్ళ సీట్లో కూడా. అందుకే మీరు అసెంబ్లీకి వెళ్ళేది, అందుకే మిమ్మల్ని మేము గెలిపించింది, అందుకే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అయ్యింది. ఇటు అక్కడికి వెళ్ళి పేకబట్టలు పట్టుకోవడానికి, ఫైటింగ్లు చేయడాక, కిక్ బాక్సింగ్లు చేయడానిక? మీరు 150 మంది ఉన్నారు కాబట్టి 20 ఇదే పద్ధతి. ఇలా
ఎంత 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 పెద్ద పెద్ద కబుర్లు అండి బాబు, అసలు మామూలు కబుర్లు కాదు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ఆ రోజున. మరి ఆ కబుర్లు ఆ పనుడిదాని మీద ఇప్పుడు చూపించలేకపోతున్నారు. వెళ్ళి నిలబడండి. ఆ వేళ పెద్ద ఆయన నిలబడి చూపించాడు కదా, నేను నిలబడతాను, మీరు 151 మంది ఉన్న సార్ నేను సమాధానం చెప్తానని పెద్ద ఆయన నిలబడ్డాడు కదా. అప్పుడు ఆయన వయసు గురించి ఆయన ముసలాడు అయిపోయాడు, మీరు అందరూ పడుచోళ్లే కదా, ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు కూడా నిజాయితీ ఉన్నవాడు నిలబడతాడండి, నిజం మీద ఉన్నవాడు నిలబడతాడు. అబద్ధం